హిందూ జనశక్తి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే అనంతగిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కాళే యాదయ్య ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ భవానీమాత ఆలయం నుండి ఈ పాదయాత్రను ప్రారంభించారు. వీరంతా అనంతగిరి కొండల చుట్టూ గోధుమగూడ, జైదుపపల్లి, కేరెల్లి, బుగ్గరామేశ్వర ఆలయం నుండి అనంతగిరికి చేరుకుంటారు. ఈ సందర్భంగా హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. మరి అనంతగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రారంభించింది నవాపేట్ మాణిక్ మహారాజ్ గారు. మరి పెద్ద ఎత్తున ఈ యొక్క గిరి ప్రదక్షిణ ఎవరికి కూడా ఆలోచన రానటువంటి సందర్భం లోపల మనం చాలా టెంపుల్ అరుణాచలం కానీ ఇంకా నరసింహస్వామి అందరూ ఉన్నాయి, అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాంటిది అనంతగిరిలో ఈ యొక్క కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి మహారాజ్ గారు మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ఆధ్యాత్మికంగా అందరినీ కూడా ప్రేరేపించే విధంగా ఒక అనంతగిరి గిరి ప్రదక్షిణ అలవాటు. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే గత 2 సంవత్సరాలుగా అనంతగిరి పరిరక్షణ కోసం హిందూ జనశక్తి ఆధ్వర్యంలో మరియు మాణిక్ ప్రభు సంస్థాన ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుందో, ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. ముందుగా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కరాటే కళ్యాణి అందరికీ నమస్కారం. జై గురుమాడు. ఇవాళ ఈ ప్రదక్షిణ శ్రీ మార్తండ బాలమార్తండ మాణిక్ ప్రభు మహారాజ్ ఆధ్వర్యంలో భవానీమాత మందిర్ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది 3వ సంవత్సరము. గత 2019లో మొదటిసారి గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. 20లో కోవిడ్ రావడం వల్ల ఆ ఇయర్ బ్రేక్ ఇచ్చాము. మళ్ళీ 21, ఇప్పుడు 22, ఇది 3వసారి గిరి ప్రదక్షిణ. అందరూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రదేశాల నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి, సదాశివపేట నుంచి, పరిగి నుంచి